దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రియులరా, మరొక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, మీ లేఖనాల్లో నుండి నాయన కొన్ని మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా, అయ్యా మీరే నాతో, మాతో, అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఒట్టివాడిని అయ్యా, మట్టివాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, మీరే మీ సన్నిధి నాతో, మాతో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో తోడుగా ఉండండి. ఈ కొద్ది మాటలో మీరు అంగీకరించి సహాయం చేయమని, సేవను కట్టమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, దేవుని యొక్క వాక్యంలో నుండి మనం గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూలోకములో ఆయన సంచరించుచు అనేక ప్రాంతాలకు వెళ్ళి, గలిలయ, సమరయ, యోదయ ప్రాంతాలకు వెళ్ళి, చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి రోగులను స్వస్థపరుస్తూ, మరి చనిపోయిన వారిని బ్రతికిస్తూ, తర్వాత మరి కృంగిన వారిని లేవనెత్తుచు, ఇరుకులలో, ఇబ్బందులలో, బాధల్లో ఉన్న వారిని పరామర్శిస్తూ, వారికి చేయూతనిస్తూ, అలాగనే జబ్బులతో ఉన్న వారిని స్వస్థపరుస్తూ, ఆయన కీర్తి, ఆయన పేరు ప్రఖ్యాతులు అలా 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 ప్రపంచమంతా కూడా అభివృద్ధి చెందినట్లుగా మనము చూస్తున్నాం. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద సంచారం చేయుచు చెప్పిన మాటలలో విలువైన మాట, శ్రేష్టమైన మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నవ్వుచున్నవారు ధన్యులు అని చెప్పలేదు యేసుప్రభు వారు. ఈ లోకములో ఎంతో నవ్వులాటలో, ఎంతో హేళన మాటలో, ఎంతో మరి బలహీనమైన మాటలు చెప్పుకుంటూ, ఎగతాళమాగా నడుచుకుంటూ, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, భూ సంబంధమైన ఆలోచనలతో జీవిస్తూ ఉంటున్నారు ప్రజలు. సడన్గా వచ్చి యేసుప్రభు వారు దుఃఖపడమని చెబుతున్నాడేంటి? ఏ విషయంలో దుఃఖపడాలి? ప్రియులరా, మనం చేసినటువంటి చెడ్డ పనుల విషయమై, పాపముల విషయమై పశ్చాత్తాపడుతూ, వాటిని ఒప్పుకుంటూ, అయ్యా నేను గర్విష్ఠుడిని, అయ్యా నేను అబద్ధాలాడిన, అయ్యా నేను ఎదుటి వారికి కీడు చేశాను, అయ్యా చెడ్డ మాటలో నేను మాట్లాడాను, రకరకాలుగా నేను అయ్యా నడుచుకున్నాను, నా ఆత్మని, నా శరీరాన్ని నేను పాడు చేసుకున్నానయ్యా, వ్యాధులు పాలయ్యానయ్యా, రోగాలు పాలయ్యానయ్యా, అయ్యా తెలివి తక్కువగా నడుచుకొని నష్టపోయానయ్యా, ఇంత నష్టం వచ్చిందయ్యా, ఈ వ్యాపారంలో ఇంత నష్టం వచ్చింది, ఈ పెట్టుబడి ఇంత పెట్టుబడితే నేను నష్టపోయాను, ఇదిగో నేను నా శరీరాన్ని బలహీనపరుచుకున్నానని మన పాపముల విషయమై మనం పశ్చాత్తాపడి దుఃఖపడాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులరా, హిజ్కియా నువ్వు మరణమవుచు ఉన్నావు అని ప్రవక్త అయిన యెషయా భక్తుడు చెప్పినప్పుడు హిజ్కియా ఏం చేశాడు? గోడ వైపు తిరిగి
ఏం చేశాడు బైబిల్లో? గోడ వైపుకి తిరిగి కన్నీళ్ళు విడిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియుల కన్నీటి ప్రార్థన ఉండాలి. ప్రియుల కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది, అమూల్యమైనది. అప్పుడు హిజ్కియా భక్తుడు, ఆ రాజు, ఆయన కూడా భక్తుడే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. ప్రియులరా, దేవుడు అతన్ని రాజుగా చేశాడు. అయితే కొన్ని విషయాల్లో గర్వించాడు, కొన్ని విషయాల్లో దేవుని ఆజ్ఞలు మీరినాడు. అందువల్ల మరణకరమైన వ్యాధి వచ్చింది. నువ్వు మరణమవుతూ ఉన్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అని ప్రవక్త చెప్పినప్పుడు, యెషయా ప్రవక్త చెప్పినప్పుడు, చిన్నపిల్లడు స్వభావంతో కన్నీరు కార్చటం ప్రారంభించాడు. ఏదైనా నష్టము, ఏదైనా సమస్య, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనల్ని మనం పరీక్షించుకొని, మనల్ని మనము తగ్గించుకొని, పసిబిడ్డ లాంటి స్వభావంతో ఎప్పుడైనా నువ్వు కన్నీరు కార్చినావా? ఆ యొక్క పసిబిడ్డల స్వభావంతో దుఃఖపడుతూ ఉండాలి, కానీ వేరే మాట రాకూడదు మన నోటి ఉండి. చాలామంది ఏడుస్తూ ఉంటారు, ఆ కాసేపు పశ్చాత్తాపడతా ఉంటారు, ఆ కాసేపు దుఃఖపడతా ఉంటారు, మరలా 2వ నిమిషంలో తేడా మాట మాట్లాడతారు, 2వ నిమిషంలో వ్యతిరేకమైన భావంతో ఉంటారు, 3వ నిమిషంలో వేరే విధంగా మారిపోతారు. ముందు పసిబిడ్డలను అంటారు, పశ్చాత్తాపడతాం, ఏడుస్తూ ఉంటాం, కన్నీరు గారుస్తూ ఉంటాం, మళ్ళీ 4వ నిమిషంలో వేరే మాటలు మాట్లాడుతూ ఉంటాం. అలా చెప్పటం లేదు, అది కాదు పద్ధతి. నువ్వు దుఃఖపడుతూ దానిలోనే నీవు అభివృద్ధి చెందుతూ ఉండాలి, దానిలోనే నీవు కంటిన్యూ అవుతూ ఉండాలి. అప్పుడు నీవు మేలు చూస్తావు. 4వ నిమిషంలో వేరే మాట మాట్లాడినప్పుడు ఈ మొదటి నిమిషంలో చేసిన ఆ ప్రార్థన ఎగిరిపోద్ది. ఆ దుఃఖం దేవుడు లెక్కలోకి తీసుకోడు. హిజ్కియా దుఃఖపడుతూ ఏం చేశాడని ఉంది మనం బైబిల్లో, పసిబిడ్డ వాళ్ళలాగా ఏడ్చి ప్రార్థన చేశాడు. కంటిన్యూ, అంతేగాని మారిపోలా. అతని మాటల్లో, అతని యొక్క నడవడికలో, అతని యొక్క విధి విధానాల్లో, పరిస్థితులను బట్టి, ఆ మనుషులను బట్టి, అక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ని బట్టి 5వ నిమిషంలో మారిపోలా. దేవుని దుఃఖం కలిగించే మాటలు మాట్లాడలా. 1వ నిమిషంలో ఎలా ప్రారంభించాడో అది కంటిన్యూ అవుతూ ఉంది. మన జీవితాంతం కూడా ఆ దుఃఖం అనేది మరి ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, ప్రతి గంట అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. దేవుని సన్నిధిలో మనము సాగిల పడుతూనే ఉండాలి. దానిలో మనము అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుడు ఓదారుస్తూ ఉంటాడు. మనము ఆ యొక్క దీనత్వంలో, ఆ తగ్గింపులో
మనము కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఓదారుస్తూ ఉంటాడు దేవుడు, ఓదారుస్తూ ఉంటాడు. ఆ ప్రవక్తని మరలా ఆ ప్రవక్త వెనక్కి తిరిగి వచ్చి, హిజ్కియా నీ కన్నీళ్లు నేను చూచానయ్యా, నీ ప్రార్థన నా దగ్గరకు వచ్చిందయ్యా, నేను విన్నానయ్యా. దేవుడు చెప్పమన్నాడు యెషయా ప్రవక్తని, ఇల్లు చెప్పు ఈ మాట అంటే యెషయా ప్రవక్త వెనక్కి తిరిగి వచ్చాడు. అంతే కదా, మరి దేవుడి చిత్త ప్రకారంగా నడుచుకోవాలి కదా మానవులు. వీళ్ళు చెప్పు ఈ మాట. వెంటనే హిజ్కియాతో మాట్లాడుతున్నాడు, అయ్యా నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ కన్నీళ్లు నేను చూచాను. చూస్తాడండి దేవుడు, మన కన్నీళ్లు చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు, మన క్రియలు చూస్తాడు, మన నోటి మాటలు చూస్తాడు, మన యొక్క యథార్థతను చూస్తాడు, మన యొక్క నమ్మకత్వాన్ని చూస్తాడు, మన యొక్క ప్రియుల భక్తిని చూస్తాడు, మన యొక్క క్రియలను చూస్తాడు. గమనించండి, వారి యొక్క క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మానవులమైనటువంటి మన జీవితాల్లో ఆ హిజ్కియా విడిచినట్లుగా కన్నీళ్లను, ఆ హిజ్కియా దుఃఖపడినట్లుగా, అది ఏ విషయంలోనైనా, ఏ అవసరతైనా, సేవ విషయంలోనైనా, జాబ్ విషయంలోనైనా, మరి వ్యాపార విషయంలోనైనా, అది పొలం విషయంలోనైనా, లేకపోతే నీ బిడ్డల విషయంలోనైనా నీవు కంటిన్యూ అవుతానే ఉండాలి. తగ్గింపు జీవితంతో నీవు అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆగకుండా అలాగ సాగిపోతూ ఉన్నప్పుడు, దేవుడు నా కుమారుడా నీకు శుభము అని చెబుతాడు దేవుడు. ప్రవక్త యెషయా ప్రవక్త వచ్చి, అయ్యా నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ కన్నీళ్లు నేను చూచాను, నీకింకా 15 సంవత్సరాలు ఆయుష్ని నేను పొడిగిస్తున్నాను అని చెప్పాడు. అంత ఆశ్చర్యం ప్రియులరా, 15 సంవత్సరాలు ఆయుష్ని నేను పొడిగిస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మానవులమైనటువంటి మన జీవితాల్లో ప్రియులరా మనం గమనించినట్లయితే దుఃఖపడాలి. ఇంకా హన్నా కూడా దుఃఖపడి ప్రార్థన చేసింది. హన్నా పెనిన్నా. హన్నా ఏ విషయంలో, అయ్యా నాకు గర్భఫలం కావాలి, నాకు గనక ఒక బిడ్డనిస్తే నేను ఆ బిడ్డని నేను సేవకి సమర్పిస్తానయ్యా అని తీర్మానం చేసుకుంది. దుఃఖపడి ప్రార్థన చేస్తుంటే ఆ యాజకుడైన ఆ షిలోహ్ మందిరంలో ఆ యాజకుడికి అర్థం కాల. ఏలి అనే యాజకుడికి ఆ దుఃఖము, ఆ కన్నీరు, ఆ యొక్క మరి మూలుగుతూ ఉన్న ప్రార్థన, ఆ బాధ ఆ యాజకుడికి తెలియలా, గ్రహించలా. ప్రియులరా, ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు హన్నాని జ్ఞాపం చేసుకున్నాడు. యాజకుడైన ఏలీ అపార్థం చేసుకున్నాడు.
నువ్వు మత్తుగుర్రాలుగా ఉన్నావు, నీవు మత్తును మద్యపానం చేసేవేమో అన్నట్లుగా ఆయన అట్లాగా అర్థం చేసుకున్నాడు. కానీ హన్నా తన బాధ, తన యొక్క కష్టము, తన యొక్క తన యొక్క ఆ శ్రమ, ఆ యొక్క ఇబ్బంది, బిడ్డలు లేరు, సూటిపోటు మాటలు మాట్లాడుతున్నారు, చుట్టుపక్కల వాళ్ళు పెనిన్న అందరూ ఎగతాళిగా మాట్లాడుతున్నారని పట్టుబట్టింది, ప్రార్థన చేసింది. ఎలా చేసింది? మామూలుగా చేసిందా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పశ్చాత్తాపడి దుఃఖపడుతూ కన్నీరు విడుచుచు ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థన ఆలకించాడు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, కన్నీటి ప్రార్థన ఎక్కడ వ్యర్థము కాదు. ఓదారుస్తాడు దేవుడు, ఓదారుస్తాడు దేవుడు. దేవుడు బలపరుస్తాడు, చేయూతనిస్తాడు, వాగ్దానం ఇచ్చాడు. నువ్వు ప్రార్థించినట్టే నీకు జరుగునుగాక అన్నాడు. హిజ్కియాను ఓదార్చాడు, హన్నాను ఓదార్చాడు. మూడోదిగా దుఃఖపడింది హాగరు. హాగరు ఎంతో ఇష్మాయిల్ని పెట్టుకొని, అయ్యా ఈ అరణ్యంలో మాకు దిక్కెవరయ్యా, పిల్లవాడికి మంచినీళ్ళు అవుతున్నాయి అయ్యా, అయ్యా మా పరిస్థితి ఏంటయ్యా అని హాగరు ఏడుస్తూ ప్రార్థన చేసింది దేవునికి, ఏడుస్తూ ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతంగా అక్కడ ఓటని ఒకటే దేవుడు తెరిచాడు, మార్గాన్ని తెరిచాడు. ఆ ఓటలో నుండి ఆ నీరు ఏమొచ్చింది? ఊపికి బయటికి వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యం ప్రియులరా! దేవుడు హాగరు ప్రార్థన ఆలకించాడు. ఇష్మాయేలు యొక్క ఆ ప్రియులరా దాహాన్ని దేవుడు తీర్చాడు. చాలామంది మేలులు పొందుకున్న తర్వాత మరలా కనబడతలేదు. మేలులు పొందుకున్న తర్వాత కృతజ్ఞత లేని వారుగా చూడండి. ఇశ్రాయేలు దేశం ద్వారా చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మేలు పొందుకున్నారు. ఎంతో గాజా ప్రాంతం ఎంతో మేలు పొందుకుంది. పాలస్తీనా వారు ఎంతో మేలు పొందుకున్నారు. అయితే కృతజ్ఞత లేని వారుగా, ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఆ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదే మరలా తిరుగుబాటు చేయటం ప్రారంభించారు. వారు పంపించే వాటరు, వారు పంపించే విద్యుత్తు, ఇశ్రాయేలీలు పంపించే ధనము ద్వారా ఇశ్రాయేలీలు ఎన్నో సదుపాయాలు గాజా ప్రాంతానికి చేస్తే ఆ గాజా ప్రజల్లో ఉగ్రవాదం, అందరూ కాదు, కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వ్యతిరేక భావాలతో, వ్యతిరేక భావజాలాలతో ఉగ్రవాదులుగా మారి ప్రియులరా తుపాకులు తయారు చేసి, బాంబులు తయారు చేసి, ఇంకా చుట్టుపక్కల దేశాలు కూడా వాళ్ళతో ఏకీభించి ఇశ్రాయేలీల మీద దాడి చేయటానికి పూనుకుంటున్నారు. చూసారా ఎంత? అందుకే దేవుడు అంటున్నా, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే వారు నా మీద
తిరగబడి ఉన్నారు. తిరుగుబాటు స్వభావం. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అలాగా తిరుగుబాటు చేయటానికి ఏమాత్రము కూడా వీలు లేదు. చివరాఖరికి అలా తిరుగుబాటు చేయటం వల్ల ఏమైంది? గాజా ప్రాంతం శ్మశానంగా మారిపోయింది. దేవుని ఉగ్రతకు గురైపోయింది. దేవునికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. ఏ దేశమైనా విశ్వాసఘాతకముగా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రజలైనా, ఏ జనాంగమైనా, ఏ వ్యక్తి అయినా సరే విశ్వాసఘాతుకులుగా మనము నడుచుకున్నట్లయితే మనకు కూడా గాజాకు పట్టిన పరిస్థితి మనకు కూడా వచ్చేస్తుంది. అందుకే మనం ఎప్పుడు దేవునికి లోబడి దుఃఖపడుతూ ఉండాలి. హిజ్కియా దుఃఖపడ్డాడు, ఆయుష్ పొడిగించబడింది. హన్నా దుఃఖపడింది, గర్భఫలం దేవుడిచ్చాడు, గర్భం తెరవబడింది. హాగరు దుఃఖపడింది, సేద తీర్చబడింది, ఓదార్చబడింది. దేవుడు ఈ ముగ్గురిని ఓదార్చాడు, బలపరిచాడు. ఈ వాక్యం వినుచున్న సహోదరుడా, ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఓ సహోదరుడా, ఎంతకాలం నుంచి నువ్వు వాక్యం వింటున్నావో, నీలో సరైన దుఃఖము లేకపోతే, దేవుడు ఆశించే రీతిలో భక్తి లేకపోతే, దేవుడు ఆశించే ప్రార్థనా జీవితం నీకు లేకపోతే నీ జీవితం వ్యర్థమైపోద్ది, నశించిపోతావు. దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుని ఆశీర్వాదము దూరమైపోద్ది. దేవుడు ఏమాత్రము కూడా నిన్ను ఉపేక్షించడు. కనుక దేవునికి లోబడు, దుఃఖపడు. యోవేలు ప్రవక్త అంటాడు, ఇప్పటికైనా నీవు గోనెపట్ట ధరించి నీవు ఉపవాస దినమును ప్రకటించి నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ వద్దకు వచ్చి దేవుడు నీకు సహాయము చేస్తాడు. నువ్వు రానుద్దేశించిన ఎడలా తిరిగి నా యొద్దకే రా, అటు ఇటు వెళ్ళవద్దు. కనుక దేవుని వాక్యానికి లోబడదాం, దేవుని వద్దకు వద్దాం, దుఃఖపడదాం, ప్రార్థన చేద్దాం. శంకరు ఎలా ప్రార్థన చేశాడండి? రొమ్ము కొట్టుకొంచు, ఆకాశం వైపు కన్నులెత్తడానికి నేను యోగ్యుడును కాదయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ ఏం చేశాడు? కన్నీటి ప్రార్థన చేశాడు. కనుక వాక్యం వినుచున్న సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కనుక దేవుని వాక్యానికి లోపడదాం, దుఃఖపడదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ లేఖనాలను విత్తుచూ ఉండగా మంచి నేల మీద పడి అది నాయన ఫలించటానికి సహాయము చేయండి అయ్యా. మంచి నేల మీద పడి అది ప్రభువా 30 గాను 60 గాను 100 గాను అది వర్ధిల్లడానికి సహాయం చేయి ప్రభా. ఈ పరిచర్యను దీవించండి. షీలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ఈ పరిచర్యను ఆశీర్వదించండి. డొంక రోడ్లో నాయనా, చించిపేటలో సువార్త ప్రకటిస్తూ ఉండగా అనేకులుగా వచ్చి మేలు పొందుకోవటానికి సహాయం చేయండి.
సహవాసాన్ని దీవించండి. యేసుప్రభా ఎంతమంది అయితే వినుచు ఉన్నారో, ఎంతమంది అయితే ఆశ కలిగి ఉన్నారో వారందరూ దుఃఖపడటం వారు నేర్చుకోవటానికి సహాయం చేయండి. సమయం లేదు నాయన, సమయం గతించిపోతూ ఉన్నది అయ్యా. గాలికి పొట్టు ఏ విధంగా గతించిపోవచ్చు ఉన్నదో, ఎగిరిపోవచ్చు ఉన్నదో, సమయం కూడా ఎగిరిపోతుంది నాయన. అయ్యా, మేము గుర్తెరిగి మా జీవితాలను మేము సమర్పించుకొని దుఃఖపడుతూ నీ పాదాలు పట్టుకునే భాగ్యము మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. రోగులుంటే ముట్టండి, స్వస్థపరచండి. మమ్మల్ని కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. వాక్యం వినుచున్న వారందరినీ కూడా ముట్టి స్వస్థపరిచి సహాయం చేయమని, ఈ సేవను కట్టి ఫలింపచేయమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందం కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించును గాక. ఓకే.